హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ ముచ్చట్లు. నేను మీ రవి. నేను మీ శృతి. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో జరిగిన లేటెస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఎపిసోడ్లో ఎమోషన్స్ పీక్స్లో ఉన్నాయి కదా రవి? అవును శృతి, ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో రెండు ప్రధానమైన ట్రాక్స్ నడిచాయి. ఒకటి సాగర్ తన స్వేచ్ఛ కోసం పడుతున్న ఆరాటం, రెండోది ధీరజ్ తన భార్య ప్రేమ కోసం చేస్తున్న సపోర్ట్. కరెక్ట్. ముందుగా సాగర్ గురించి మాట్లాడితే అసలు సాగర్ మొహంలో అంత ఆనందం ఎప్పుడూ చూడలేదు. తన తలమీద నుంచి పెద్ద బండరాయి దిగినంత హాయిగా ఉందట. ఎందుకంటే వాళ్ళ నాన్న రైస్ మిల్ బాధ్యతలను పెద్దన్నయ్యకు అప్పగించారు కదా. దాంతో తను ఫ్రీ అయ్యానని, ఇక జాబ్ చేసుకోవచ్చని సాగర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. సాగర్ హ్యాపీగానే ఉన్నాడు, కానీ వాళ్ళ ఆవిడ నర్మద మాత్రం ఫుల్ టెన్షన్లో ఉంది. రైస్ మిల్ బాధ్యతలు మీ పెద్దన్నయ్య భార్య వళ్ళి వాళ్లకి వెళ్ళాయి, వాళ్ళు అంత మంచివాళ్లు కాదు, మిల్లుని ఏం చేస్తారో అని ఆమె భయం. కాని అక్కడ సాగర్ చెప్పిన డైలాగ్ నాకు బాగా నచ్చింది శృతి. ఏంటది? ఇప్పటివరకు నాన్న కోసం బతికాను, ఇకపై నాకోసం బతకాలి, జీవితాంతం నూతిలో కప్పలా ఉండలేను అని తెగేసి చెప్పాడు. తన భార్యగా నర్మద తన సంతోషాన్ని పంచుకోవాలి తప్ప తండ్రిలాగే అడ్డు చెప్పకూడదని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. నిజమే. సాగర్ది ఒక రకమైన పోరాటమైతే ఇటుపక్క ధీరజ్ది ఇంకో లెవెల్. రేపు తన భార్య ప్రేమకి ఎస్ఐ ఎగ్జామ్ ఉందట. చదవమంటే ప్రేమేమో, వద్దు బాబోయ్, ఇంట్లో ఇప్పటికే సాగర్ బావ జాబ్ వల్ల గొడవలవుతున్నాయి, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే అత్తయ్యవాళ్లు ఇంకా బాధపడతారు అని వెనక్కి తగ్గింది. అక్కడ ధీరజ్ ఒక మోటివేషనల్ స్పీకర్లా మారిపోయాడు. ఈరోజు కోపం రేపు తగ్గుతుంది, కాని ఈరోజు చేజారిన అవకాశం మళ్లీ రాదు, లైఫ్ లాంగ్ బాధపడాలి అని భార్యని ఒప్పించాడు. కాని అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే, వీళ్లు ఈ విషయం అత్తయ్యకి అంటే అమ్మకి చెప్పే సీన్లో ఉంది. అబ్బో, ఆ కిచెన్ సీన్ హైలైట్ అసలు. అత్తయ్యగారు సాగర్ అమూల్యల మీద ఫుల్ కోపంతో ఉన్నారు. కొడుకులు చేజారిపోతున్నారు, భర్త ఆరోగ్యం పాడవుతోంది అని ఆమె ఆవేదన. ఆ టైంలో ధీరజ్ ప్రేమ అక్కడికి వెళ్లి ఎగ్జామ్ విషయం చెప్పారు. మొదట ఆమె ఒప్పుకోలేదుగాని ధీరజెక్కడ సెంటిమెంట్ అస్త్రం వదిలాడు. ప్రేమ ఒకవేళ వాళ్ల పుట్టింట్లో ఉండుంటే ఆమె తండ్రి ఆమె కలను నిజం చేసేవాడు కదా, మన ఇంటికొచ్చినంత మాత్రాన తన కలనెందుకు చంపుకోవాలి అని అడిగాడు. ఆ మాటకి అత్తయ్యగారి మనసు కరిగిపోయింది. వాళ్ళాయనకి తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా వాళ్లను ఎగ్జామ్ రాయడానికి పంపిస్తానని మాటిచ్చింది. సో ఫైనల్గా సాగర్ తన జాబ్ కోసం, ధీరజ్ తన భార్య ఎగ్జామ్ కోసం ఇంట్లో చిన్నపాటి విప్లవమే తీసుకొచ్చారు. మరి నాన్నగారికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో చూడాలి. అవును, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. అంతవరకు సెలవు. వింటూనే ఉండండి సీరియల్ ముచ్చట్లు.